The app or website promoted in this video is made only for advertisement purposes. We cannot be held responsible if their products or services are used. ఈ వీడియోలో ప్రచారం చేయబడిన యాప్ వెబ్సైట్ కేవలం ప్రకటన మాత్రమే. వారి సేవలు వినియోగించబడితే మేము ఎటువంటి బాధ్యత వహించలేము. హలో ఎవ్రీవన్, నేను రోజు ఏం చేస్తున్నానో మీకు తెలుసా? 1xలో గేమ్స్ ఆడతాను. అందులో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయి. జస్ట్ గేమ్స్ ఆడటం మాత్రమే కాదు, నేను వాటితో మనీ కూడా ఎర్న్ చేస్తున్నాను. నా ఫేవరెట్ గేమ్స్ వచ్చేసి క్లాష్. ఇది సూపర్ ఈజీ అండ్ చాలా ఎక్సైటింగ్ గేమ్ కూడా. ప్లింకో, ఇది కామ్ అండ్ ఈజీ అండ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సాలిటైర్, ఇది రియల్ మనీ కోసం ఆడతాను అండ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ప్రాఫిట్ ఎర్న్ చేసి నా బ్యాంక్ అకౌంట్లోకి తెచ్చుకున్నాను. నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు వెల్కమ్ బోనస్ కింద 1,69,000 రూపీస్ ప్లస్ 150 ఫ్రీ స్పెన్స్ కూడా పొందొచ్చు. 1xలో ఇమీడియట్ పేమెంట్స్ అండ్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. మీరు కూడా లక్కీ అనుకుంటే వెళ్ళి దీన్ని ట్రై చేసి మనీని సంపాదించండి. క్లిక్ ద లింక్ బిలో. గొంతు పైన ఉంది కదా, ఇక మొదలెట్టద్దు. ఇప్పుడు నేను మీకు ఒక కుటుంబాన్ని పరిచయం చేయబోతున్నాను. హలో మాస్టరు, అటు ఇటు చూడకండి, ఎవ్వరు కనపడరు. ఎందుకంటే ఈ కథకి కథకుడిని నేనే కాబట్టి. అంటే మీ ముందు కనిపిస్తున్న ఈ ఇంటినే, ఈ ఇంట్లో జరిగే ముచ్చట్లే ఈ కథ. పూజీ, రెడీ అయ్యావా? నేనెప్పుడో రెడీ అయిపోయానమ్మా. నీ పెద్ద కూతురే 6 గంటల ముందు స్నానంకి వెళ్ళి ఇంకా బయటికి రాలేదు. దాన్ని త్వరగా రమ్మని చెప్పు, బయటికి వెళ్ళే పని ఉంది. సరే అమ్మా, నువ్వు పిలవమన్నావు కాబట్టి చిన్నకు పిలుస్తానులే. అక్క, అమ్మ రమ్మంటుంది, త్వరగా రా. ఈ ఇంట్లో ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వరు. దిష్టి తగిలేసిద్దేమో. అబ్బో, అమ్మా నీ పెద్ద కూతురు కంట దిష్టి తీయి. ఆగవి, నీ పని చెప్తా. చూద్దాంలే. నానా, పులిహోర ఎలా ఉంది? ఏంటి ఇది పులిహోర? ఉట్టి తాలింపన్నాం అంతే. పులిహోర అంటే చింతపండు పులుసుతో పొల్లగా ముద్దకి పల్లీలు తగిలేలా మా అమ్మ చేసేది. మిరపకాయ కూడా మిగిల్చేవాళ్ళం కాదు. అదే మీ అమ్మ చేస్తే పులుపు ఉండదు, పల్లీలు ఉండవు. అదిగో శివగామి వస్తుంది. అమ్మో, టాపిక్ మార్చే. ఈ మధ్య పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. టీ తీసుకోండి. షుగర్ తక్కువైనట్టుంది. అవునా? సరే, అయితే ఈసారి సరుకుల పట్టీలో 1 కిలో పంచదార, 1/2 కిలో పల్లీలు ఎక్కువ రాస్తాను. అప్పుడు తగులుతాయి ముద్దకి పల్లీలు. వినేసినట్టుంది. అమ్మో, పాము చెవులు. నువ్వు నా ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నావే? ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నావా? నాన్న, మీ చిన్న కూతురు చెయ్యి దాటిపోతుంది, చూసుకోండి మరి. అన్న 10th అవగానే నాన్న నాకు ఫోన్ కొనిస్తా అన్నాడు. దీనికి ఫోన్ ఎందుకు నాన్న? నా ఫోన్ దీనికి ఇచ్చేసా, కొత్త ఫోన్ ఏదో నాకు కొనిచ్చే. చా, అంత లేదు. ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా? వైషు, నువ్వు త్వరగా తినేసే, ఇస్త్రీ బట్టలు ఇచ్చి రావాలి. అమ్మా, నాకు కుదరదు, నేను లాగిన్ అవ్వాలి, నాకు టైం అవుతుంది. అమ్మా, స్కూల్కి వెళ్ళటానికి ఇంకా టైం ఉంది కదా, అక్క బండి వేసుకొని నేను వెళ్ళనా? పోనీ నా చేత్తో చెంప మీద 2 ఇవ్వనా? వద్దులే. బాగైంది. వైషు, బట్టలు బెడ్రూమ్లో ఉన్నాయి, తీసుకెళ్ళిపో. నానా, ఈ శివగా మీ మధ్య తెగ ఆర్డర్లు ఇచ్చేస్తుంది. నిజమే, కానీ ఏం చేస్తాం? తినేయండి, వెళదాం. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటి? అది చెప్పాను కదా, కరెంటు బిల్లు కట్టాలని. సరే, నీ దగ్గర ఉన్నాయి కదా, కట్టే. నేను సాయంత్రం ఇస్తాలే. సరే. ఇదేనండి నేను చెప్పిన కుటుంబం.
రాంబాబు అండ్ కో. చూశారుగా మాటలతో ఒక్కొక్కరు ఎలా వాదించేసుకుంటున్నారో. పైగా వీళ్ళ మాటల్లోనే కాదండోయ్, వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ మన తెలుగోళ్ళ తాలూకా మధ్యతరగతి తెలివితేటలే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంటాయి. చూడండి చూడండి సరికొత్త వైనాలు, రోజు కొత్తగా ఉంటే మా ఇంటి చిత్రాలు. మనసుకి మెత్తంగా మరి నాన్న చెప్పే సలహాలు, కసురుకుంటూ ప్రేమగా మరి అమ్మ చేసే వంటలలో. కని ఎరుగని కథలే మరి బామ్మ చెప్పే ముచ్చటలో, తెలియని హాయంట ప్రతి ఇంట్లో. అంతే తేలందే మరి చర్చలు ముగిసేనా, కొంచెం వీలుంటే మరి అమ్మే గెలిచేనా. వచ్చే ప్రతి నోటు మరి పోగే చేసైనా, ఆమె మనకిచ్చే పండగ ఏదెదురైనా. ఎప్పుడు పని చేయదు. ఏంటి నీకు స్కూల్ లేదా? నీకు ఆఫీస్ లేదా? ఈరోజు సాటర్డే, మాకు హాలిడే. ఈరోజు సెకండ్ సాటర్డే, మాకు కూడా హాలిడేనే. ఒప్పో. ఏం మావయ్య కాల్ చేస్తున్నాడు? ఇది ఎప్పుడు పని చేస్తుందో ఏంటో. హలో, మావయ్య. ఆ పేపర్స్ ఎందుకు తీశారు ఇప్పుడు? ఇందాక లాయర్ రాజన్న ఫోన్ చేశాడు. రేపు కోర్టులో వాయిదా ఉందంట, ఇవి తీసుకురమ్మన్నాడు. రేపైనా ఈ ల్యాండ్ విషయం తేలితే బాగుండు. అందరూ ఇల్లు ఎప్పుడు కట్టుకుంటున్నారని అడగడమే. ఏదైనా చెప్దామంటే ఈ కేసు తేలట్లేదు. తొందరగా వాయిదాకు పిలుస్తున్నారంటే తేల్చేస్తారులే. నాకు తెలిసి ఇంక లేట్ చేయరు. హ్మ్. ఇంటి ఓనర్ ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడండి. హలో రామయ్య గారు, చెప్పండి. రెంట్ గురించి అయితే నేను ఫోన్లో కొట్టేశానండి. నేను చూశాను. మరి అదే పెంట్ హౌస్ అబ్బాయికి ఇచ్చాను. అబ్బాయా? అవునయ్యా. మంచోడో కాదో కనుక్కున్నారా? లేదంటే ఇంతకు ముందోళ్ళగా ఏమన్నా పేచి పెడతాడేమో. అలా ఏం అవదులే రాంబాబు. అసలే ఆడపిల్లలు ఉన్న ఇల్లండి, మీకు తెలుసు కదా. అబ్బాయి తెలిసినోడే. సరేలేండి. ఏంటట? మేడపైన రూమ్లోకి ఎవరో కొత్త అబ్బాయి వస్తున్నాడంట. మన సామాన్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయమన్నాడు. హ్మ్. సరే మావయ్య, సరే ఉంటాను. అమ్మా, మీ అమ్మ వస్తుందంటే. ఏంటి అమ్మొస్తోందా? అత్తమ్మ వస్తుందా? అమ్మమ్మ వస్తుందా? మావయ్యకి పూణేలో ఏదో ప్రాజెక్ట్ వచ్చిందంట. ఇంకో 6 నెలలు అక్కడే అంట. అప్పటి వరకు అమ్మమ్మ ఇక్కడే ఉంటుందంట. నేను ఫ్రీ అయ్యాక కాల్ చేయమని చెప్పాడు. చేస్తాలే. ఏంటో అన్ని డిసప్పాయింట్మెంట్స్ ఒకసారి వచ్చినాయి. హ్మ్? నేను డిసప్పాయింట్మెంట్ అన్నది అత్తమ్మగారి గురించి కాదు, మేడపైకి కొత్త కుర్రోడు వస్తున్నాడు కదా, అతను గురించి. హ్మ్. పైకి కొత్త అబ్బాయి వస్తున్నాడా? ఎవరతను? ఇంతకీ అతను అబ్బాయి అంకుల్ కనుక్కోండి. లాస్ట్ టైం కూడా అబ్బాయి అని చెప్పి అంకుల్ వచ్చాడు. అయినా నీకెందుకు అంత ఇంట్రెస్ట్? అంటే సరే పదండి, వెళ్ళి సామాన్ తెద్దాం. ఏదో పెద్ద స్టోర్ రూమ్ లాగా అన్నీ అక్కడే పెట్టేశాం. ఇదేనండి మన కథలోకి అదే మన ఇంట్లోకి కొత్తగా వస్తున్న అబ్బాయి. పేరు వెంకటాద్రి. పేరుకి మొహానికి అసలు సంబంధమే లేదు కదా, కానీ ఏం చేస్తాం. తెలుగు లెక్చరర్ వీరభద్రం గారి అబ్బాయికి అంతకంటే మోడర్న్ పేరు అయితే బెటర్గా. ఒక్క పేరులోనే కాదండి, పెంచడంలో కూడా ఆయన చాదస్తాలన్నీ ఇతని మీద రుద్దుతున్నాడని మన వెంకటాద్రి ఫీలింగ్. అది కాకుండా ఈ జనరేషన్ వాళ్ళు తెలుగు మర్చిపోతున్నారని మనోడిని చిన్నప్పటి నుండి తెలుగు మీడియంలో చదివించి ఇప్పుడు ఆయనలాగే తెలుగు లెక్చరర్ అవ్వమనేసరికి మనోడు ఆయన చాదస్తాన్ని భరించలేక ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు నేర్చుకొని మరీ అమెరికాకి వెళ్ళిపోతానని ఇంట్లో గొడవపడి శపథం చేసి మరీ వచ్చేశాడు. సరిగా పట్టుకో, తొందరగా తీసుకురండి. చూసావా నాన్న ఈ శివగామి ఆర్డర్లు?
ఈ శివగామితోనే ఆగలేకపోతుంటే రేపు సూర్యకాంతం వస్తుంది, ఇంకెన్ని పడాలో మనం. కరెక్టే నాన్న. ఆ షాక్ సరిపోదు అన్నట్టు ఈ పెంట్ హౌస్ పని ఒకటి. అయినా ఆ ఓనర్ డబ్బులు కకృతిపడి రెంట్కి ఇవ్వడం అవసరమా? వాడు కూడా ఎక్కడా దొరకనట్టు ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారే? అదే ఆ పైకొచ్చే అబ్బాయి గురించి. వాడు రాని, వాడు పని చెప్తాను. నమస్తే అండి. ఆ, నేను పైన అద్దెకొచ్చాను. ఓహో, ఏదో చెప్తానాగా, చెప్పు. వీడు మైసెల్ఫ్ ఎస్ఆర్హెచ్ అండి. అర్థం కాలేదనుకుంటా. శ్రీరామ హనుమంతు, షార్ట్ కట్లు ఎస్ఆర్హెచ్. నేను మాత్రం ఆర్సీబీ ఫ్యాన్ అండి. నెక్స్ట్ సాల పక్క కప్. వాళ్ళు అడిగారా? సరే అండి, రూమ్ పైనే ఉంది కదా, మేము వెళ్తాము. బాగానే ఉందిరా పెంట్ హౌస్. రాహుల్ అన్న బాగా వెతికాడు. రూమ్ బానే ఉంది. కింద ఫ్యామిలీతోనే జాగ్రత్తగా ఉండాలేమోరా బాబు. చిన్నపాటి శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీయే ఉంది కింద. కానీ ఆ అమ్మాయి బాగుంది కదరా? ఏంటి మాస్టారు, అమ్మాయి బాగుందా? తమరికి ఇంట్లో చేసి వచ్చిన మంగమ్మ శబ్దం గుర్తుందా? గుర్తుంది లేరా? గుర్తుంది కదా, ముందు అది చూడు, తర్వాత అమ్మాయి గురించి ఆలోచించవచ్చులే. అవును, రాహుల్ అన్న ఎక్కడ కలుద్దామన్నాడు? రేపు డైరెక్ట్లీ క్యాఫేకి వచ్చామన్నాడు మనల్ని. సరే. ఎవర్రా? అమ్మాయి చేస్తుందిరా. సరేరా, నేను లాగిన్ చేస్తా, నువ్వు మాట్లాడు. సరే, రేపు కలుద్దాం మరి. బాయ్. బాయ్. హలో అమ్మా. ఏరా నాన్న, వెళ్ళావా? ఇదిగో ఇప్పుడే వచ్చానమ్మా. అంతా బానే ఉందా మరి అక్కడ? అమ్మా బానే ఉంది. కొత్త కదా, చిన్నగానే సర్దుకోవాలి. సరే సరే, ముందైతే స్నానం చేసి ఏదో ఒకటి తిను. ఏమండి, మీరు మాట్లాడతారా? నువ్వే మాట్లాడు. సరే నాన్న, జాగ్రత్త, నేను ఉంటాను. రేపు ఆ కోచింగ్ సెంటర్ విషయం ఏమైందో కనుక్కొని నాకు చెప్పు. సరే అమ్మా, ఉంటాను. సరే. ఇన్ని పుస్తకాలు ఉన్నాయంటే కింద వాళ్ళవేమో, బయట పెట్టేద్దాం. ఎలా ఉందంట అక్కడ? అదేదో మీరే అడగచ్చు కదండి. నాతో గొడవపడి వెళ్ళిపోయాడు. నేనెందుకు మాట్లాడాలి? ఏం వాడికి నోరు లేదా? వాడే అడగచ్చు కదా నాన్న ఎలా ఉన్నారు అని. సరిపోయారు ఇద్దరు తండ్రి కొడుకులు. అయినా ఇప్పుడు కాదులే, ఏదో ఒక టైం వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది వాడికి నా గురించి. వైషు, అన్నీ తెచ్చేసినట్టేనా? అమ్మా, అన్నీ తెచ్చేసాను. పూజీ, పద పైకి వెళ్దాం. కొన్ని బుక్స్ ఉన్నాయి, తెచ్చుకుందాం. ఆయన బుక్స్ ఎవరివి? నీవి. సో నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఆయన నాకు ట్యూషన్ టైం అవుతుంది. సెకండ్ సాటర్డే అన్నావు కదే. అది స్కూల్కి అమ్మా, ట్యూషన్కి కాదు. అయినా నేను బుక్స్ కొంటావు, ఒక్కటి కూడా చదవవు. నువ్వే వెళ్ళి తెచ్చుకో. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. నేనే వెళ్ళి తెచ్చుకుంటా. ఇప్పుడు ఇవ్వెందుకులే. ఇది బెటర్. పోనీ నన్ను హెల్ప్ చేయమంటారా? ఏం అవసరం లేదు. ఒక్క నిమిషం, వస్తున్నాను. ఏంటి అమ్మాయి మాట్లాడట్లేదు? ఏంటి అబ్బాయి ఏం మాట్లాడట్లేదు? లెక్క ప్రకారం ఈ పాటికే స్టార్ట్ చేసేయాలి. లెక్క ప్రకారం మనం కొత్త కాబట్టి మనమే మాట్లాడాలేమో. మనం పాత కాబట్టి మనమే పలకరించాలేమో. హాయ్. ఈ బుక్స్ సైలెంట్గా ఉండు, మా అమ్మ వింటుంది. ఇవి పెట్టేసి వచ్చి తీసుకుంటాను. ఆగు.
ఎవరే బయట? నేసినట్టుంది. అది పెంట్ హౌస్ అబ్బాయి అమ్మా. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? కొన్ని బుక్స్ మర్చిపోయాను, అవి కిందికి తీసుకొని రావడంలో హెల్ప్ చేశాడులే. ఓ, ఇప్పుడే టీ పెట్టాను, తాగుతాడేమో అడుగు. వాడు పైకి వెళ్ళి పెట్టుకుంటాడులే. ఏంటో వీడు వెళ్ళిపోయాడా? థ్యాంక్స్ అయినా చెప్పాల్సిందే. అమ్మా, ఇందాక టీ ఇస్తా అన్నావు కదా, గ్లాస్లో పోసి ఇచ్చేయి. ఇప్పుడే కదే వద్దన్నావు. ఇప్పుడు అడుగుతున్నాను కదమ్మా, ఇచ్చేయి. సర్లే ఉండు. సరిగ్గానే పట్టుకున్నామా? అమ్మ నీకు టీ ఇవ్వమంది. థ్యాంక్స్ అండి. అయినా అలవాటు లేనప్పుడు సిగరెట్ తాగడం ఎందుకో. అంటే అలవాటు చేసుకుందామని. అదే ఎందుకని. అమెరికా వెళ్ళాక అక్కడ ఉండే చలికి ఎలాగో తాగాల్సి వస్తుందంట కదా, అందుకే చిన్నగా అలవాటు చేసుకుంటున్నా. చెత్త రీజన్. ఏంటి? ఏం లేదు, అయితే నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండవన్నమాట. హా, ఒక్కసారి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి వీసా అవుట్ చేస్తే ఇక విమానం ఎక్కడమే. అప్పుడు మీ సామాన్లన్నీ మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నాకు బయటికి వెళ్ళే ఆలోచన లేదు. ప్రెసెంట్ అయితే ఐటీ, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ, అక్క నీకేదో ఫోన్ వస్తుంది. వస్తున్నా. సరే నేను వెళ్తాను. గ్లాస్ గ్లాస్ మర్చిపోయాను. గ్లాస్ మర్చిపోయారు. ఇంతకీ మీ పేరు? వైష్ణవి. వెంకి, వెంకటాద్రి. హలో రాజన్న, నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకో గంటలో అక్కడ ఉంటాను. సరే లలిత, వస్తున్నా. నేను వాయిదాకి వెళ్తున్నాను. ఎర్లీగా అయిపోయిందనుకో, అటు నుంచి అటు వెళ్ళి అత్తమ్మని తీసుకొచ్చేస్తాను. ఒకవేళ లేట్ అయిందంటే పిల్లలు ఎవరినైనా పంపించు, తీసుకొస్తారు. సరే సరే. నేను లొకేషన్ పంపించాను, డైరెక్ట్ అక్కడికి సరే. తాళం ఎక్కడుంది? హలో. మావయ్య, అవునా? సరే నేను చెప్తాండే. అమ్మా, అమ్మమ్మ ఇంకొక 2 అవర్స్లో వచ్చేసిద్దంట. ఏంటి అప్పుడే స్టార్ట్ అయిందా? ఈరోజు సాయంత్రం కదా వస్తానంది. ఏమో మరి. టైంకి మీ నాన్న కూడా ఇంట్లో లేరే. మనం ఎవరైనా వెళ్ళడం లేట్ అయిందంటే ఇంకంతే. అమ్మో, ఇక్కడ ఉంటే ముసలిదాంతో నన్ను బుక్ చేసేస్తారు. చంపైపోవడం బెటర్. ఇప్పుడు ఎలా? అవును, వైషు ఏది? ఏంటి? కీస్ లేవు. ఏంటట? పెంట్ హౌస్ తాళాలా ఆంటీ? మీ దగ్గరే ఉంటాయి, తీసుకోమన్నారు. నేను వెతికిస్తా బాబు, నువ్వు లోపలికి రా. వైషు, నువ్వు కూడా లోపలికి రా. వస్తున్నా అమ్మా, లోపలికి రా. అబ్బో, ఒక నిమిషం కూర్చో బాబు, కీస్ తీసుకొస్తాను. వైషు, నువ్వు వెళ్ళి అమ్మమ్మని తీసుకురా. అమ్మా నాకు కుదరదమ్మా, ఆఫీస్ వాళ్ళు అర్జెంట్గా కాల్ చేసి తొందరగా రమ్మన్నారు. ఇందాక అద్దం ముందు నుంచి సోకులు చేసుకున్నప్పుడు గుర్తు రాలేదా? నువ్వు ఆగు. ఏ ఆపు, ఇంట్లో మీ నాన్న కూడా లేరు. పెద్దదానివి, నువ్వే వెళ్ళాలి కదా. అమ్మా, ఇప్పుడు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా? నిజంగానే ఆఫీస్ వాళ్ళు త్వరగా రమ్మన్నారు. ఇదిగో దీని మీద ఒట్టు. అమ్మా, ఇది నా మీద ఒట్టేసిందంటే ఖచ్చితంగా అబద్ధమే. అయినా ఇది తీసుకురాకపోతే ఏంటమ్మా? నీకు ఈ చిన్న కూతురు ఉంది కదమ్మా, నేను వెళ్ళి తీసుకురానా? లాస్ట్ టైం కూడా ఇలానే చెప్పి స్కూటీ తీసుకెళ్ళావు. తర్వాత నేను రిపేర్లు చేయించుకున్నాను. అయినా కాలు కింద పెట్టకుండా బండి అప్పుడు నేర్చుకోవే. అమ్మా, నా మాట విను, నేను ఆటో బుక్ చేస్తాను. మీ అమ్మ సేఫ్గా ఇంటికి వచ్చేసిద్ది. ఏమంటావు? అంటే ఆ ఆటో వాడి మీద ఉన్న నమ్మకం కూడా నా మీద లేదా అమ్మా నీకు? లేదే, అస్సలు లేదు.
అమ్మ ఆటో బుక్ చేస్తానమ్మా. అమ్మ స్కూటీ వేసుకుని వెళ్తా. అమ్మ ఆటో. అమ్మ స్కూటీ. ఆటో. స్కూటీ. ఆటో. స్కూటీ. ఆటో అమ్మా. స్కూటీ అమ్మా. అమ్మ ఆటో. తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. అవును బాబు, నువ్వు ఎటు సైడ్ వెళ్తున్నావు? నేను ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తున్నా ఆంటీ. అవునా, మరి నీకు బండి లేదు కదా, మా స్కూటీ తీసుకెళ్ళి వచ్చేటప్పుడు మా అమ్మని తీసుకొస్తావా? ఇదిగో, వీళ్ళని నమ్ముకుంటే రోజంతా ఇలానే కొట్టుకుంటూ ఉంటారు. అంటే నాకు వేరే పని ఉందా ఆంటీ? పర్లేదు బాబు, నీ పని అయ్యాక తీసుకొచ్చేయి. సరే ఆంటీ, తీసుకొస్తాను. జాగ్రత్త. పర్లేదు ఆంటీ, నేను బాగానే నడుపుతాను. నేను అన్నది మా అమ్మతో నువ్వు జాగ్రత్త అని. సరే. ఇంటి తాళాల కోసం వస్తే బండి తాళాలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. బండి జాగ్రత్త. సరే. అవును, మీ అమ్మమ్మ గారిని గుర్తుపట్టడం ఎలా? నువ్వేం గుర్తుపట్టడం అవసరం లేదు, ఆవిడే నేను గుర్తుపడతారు. సరే, ఫ్యామిలీ అంతా ఇలా వింతగానే మాట్లాడుద్ది అనుకుంటా. అరే తెలుగు మాస్టారు, స్కూటీ ఎప్పుడు కొన్నారు? కిందింటి వాళ్ళదిరా. ఎవరు? ఆ శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీయా? వాళ్ళదే. స్కూటీ తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని తీసుకురమ్మంటే మొహమాటానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. మొహమ్మాటానికి వెళ్ళి కడుపు తెచ్చుకోవడం అంటే ఇదే. ఛీ, ఇదేం దిక్కుమాలిన సామెతరా? నాకు సందర్భానుసారంగా అలా వస్తుంటే లేరా. సర్లే, రాహుల్ అన్న ఎక్కడా? లోపలే ఉన్నాడు రా, పద వెళ్దాం. రే ఒక్క నిమిషం. రాహుల్ అన్న కెనడా నుంచి వచ్చి ఇక్కడెందుకు ఎఫ్ పెట్టాడు తెలుసా నీకు? నాకేం తెలిసిద్దిరా, అయినా బాబు నువ్వు ఇలాంటి లోపల అడక్కే అస్సలు బాగోదు. పద వెళ్దాం. సర్లే పద. ఓకే. అదిగోరా అన్న అక్కడే ఉన్నాడు. హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్ రా. హాయ్. ఇవన్నీ లోపల పెట్టి తర్వాత చూస్తాను. బాగున్నారా? బాగున్నా. పదండి కూర్చొని మాట్లాడుకుందాం. ఏరా, రూమ్ అంతా బాగానే ఉందిగా, ప్రాబ్లం లేదు కదా? అసలు ఇబ్బంది ఏం లేదన్నా. సరే అయితే. ఏ మాటగా ఆ మాట, అసలు భలే ఉందా నా కెఫే. బాగుందిరా, ఇప్పటికైతే బాగా నడుస్తుంది. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం. సరే కానీ నీ ఐఎల్స్ కోచింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. నైట్ కల్లా ఏదో ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసి నేను సెట్ చేసేస్తాను. థ్యాంక్స్ అన్నా, నువ్వు ఉన్నావు కాబట్టే అంత ధైర్యంగా నాన్నతో గొడవపడి వచ్చేసాను. ఇప్పుడు నాన్నతో ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమో అన్నా, ఆయనతో మళ్ళీ మాట్లాడలేదు. ఆయన ప్రతిదీ ఆయన చెప్పినట్టే అవ్వాలంటారు. నాకు ఇష్టం లేదన్నా లెక్చరర్ అవ్వాలన్నారు, అది కూడా తెలుగు లెక్చరర్. స్కూల్ వరకు తెలుగు మీడియం అంటే సరే అన్నా, ఆ తర్వాత మీరందరూ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోయారు. నన్ను మాత్రం డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే ఉంచారు, పైపెచ్చు తెలుగు ఎంఏ ఒకటి. ఇంకా లైఫ్ ఎక్కడుందన్నా? నేను కూడా ఆయనలాగే అయ్యి స్టూడెంట్స్ని ఉద్ధరించాలంట. సర్లే, ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసావు కదా, మొత్తం నేను చూసుకుంటాను, ప్రాబ్లం ఏం లేదు. ఇంకేంట్రా, ఎస్ఆర్హెచ్ ఆర్సీబీకే ఇంకా సపోర్ట్ చేస్తున్నావా? మనం ఎప్పుడు ఆర్సీబీయే కదన్నా, నెక్స్ట్ సార్లు పక్కా కప్పు నమ్మదే. అన్నా, నువ్వేమనుకోను అంటే ఒకటి అడగనా? పర్లేదు, అడగరా. అబ్బా, వీడు పెంట చేసేలాగున్నాడే. నువ్వు 2 సంవత్సరాలు కెనడాలో ఎంఎస్ చేసావు కదా, తర్వాత 2 సంవత్సరాలు జాబ్ కూడా చేసావు. మరి అదంతా వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావన్నా? అబ్బా, అడిగేశాడు. ఎంతైనా అక్కడ జాబే కదరా. నాకు ఎప్పటి నుంచో ఒక మంచి బిజినెస్ పెట్టాలని కోరిక. అందుకే అక్కడుండి బాగా డబ్బులు సంపాదించి ఇదిగో ఇక్కడ ఇలా సెట్ చేశాను. ఓకే అన్న, మేము వెళ్తాం. వీడు ఒక బామ్మని పిక్ చేసుకునేది ఉంది. బామ్మ ఎవర్రా? అదో కొత్త స్టోరీలే అన్న, ఈసారి వచ్చినప్పుడు పక్కా చెప్తాం. సరే అయితే. సరే అన్నా. ఈ బామ్మ ఎక్కడుందో ఏంటో, ఒకసారి అమ్మాయికి మెసేజ్ చేద్దాం. ఇవాళ నేను వస్తున్నానని తెలుసు కదే, ఎక్కడ చచ్చారే నా కోసం రాకుండా? ఉన్నట్టే ఉన్నాడే. నువ్వు పెట్టే, నేను వెళ్తున్నాను.
ఇదిగో అబ్బాయి పెద్దదాన్ని ఎండలో సామాన్లు పెంచి నిలబడ్డాన్ని పట్టించుకునే పని లేదా? ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావు తాపీగా. అయ్యో బామ్మగారు మీరు మీరే అని తెలియక. నేనే అని ఇప్పుడు తెలిసింది కదా. తీసుకో ఈ సామాన్లు పెట్టుకుని బండి స్టార్ట్ చేయి. హా, ఇదిగో అబ్బాయి, ఈ కాలం కుర్రోళ్ళని చూస్తే ఇందుకే నాకు ఒళ్ళు మండిపోయేది. ఈ మధ్యన మా ఇంటి పైన ఇలాంటి వెధవొకడు వచ్చి చేరాడంట. కింద 4 అమ్మాయిలు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా ఆ ఇల్లు గల చచ్చినోడు ఆ కుర్రోడికి ఇచ్చాడంట. నేనే గనక ఉంటేనా వాడి తోలు తీసి ఎండబెట్టేదాన్ని. నలుగురా అంటే ఈవిడేం కూడా లెక్కలు వేసేసుకుందనమాట. అయినా బామ్మగారు వాడెవడో మంచోడే ఉంటాడు. ఏం మంచి వాడు బొంద మంచి. వచ్చిన రోజే నా పెద్ద మనవరాలతో మాట్లాడాడంట. అది చూసి నా చిన్న మనవరాలు నాతో చెప్పింది. నేను గనక ఉంటేనా వాడి చెవడాలు వచ్చి ఇక్క పెట్టేదాన్ని. వేధవాని వేధవా. అమ్మో ముసలిదాంతో జాగ్రత్తగా ఉండాలి. అమ్మయ్యా వచ్చేసావా? ఎప్పటికొస్తావో అని భయపడ్డానే బాబు. సర్లే గాని ముందు ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపించేసాయి. ఆ? అంటే మరి డ్రైవర్లా కనిపిస్తున్నావా? అమ్మా అతను మన మేడ మీద అద్దెకుండే కుర్రాడు. అవునా? చాలా థ్యాంక్స్ బాబు తీసుకొచ్చినందుకు. ఆ అబ్బాయిని ఏమైనా అనేసావా ఏంటి? అసలే నీ నోరు తిన్నగా ఉండదు. పైన అబ్బాయిని తెలిస్తే ఇంకో 4 అక్షంతలు ఎక్కువ వేసేదాన్ని. చాలే. అవునే అయినా ఈరోజు సాయంత్రం కదా వస్తా అన్నావు. ఏమండి భోజనం పెట్టేశాను రండి. వస్తున్నా. అక్క ముసలి మనల్నే చూస్తుంది. లైట్లే చూడని. ఏంటత్తమ్మా మీరు తినేసారా? 6 గంటలకే నేను అన్నీ పూర్తి చేసుకున్నాను. మీరు కూడా ఆ టైంకే అలవాటు చేసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టుకి వాయిదాకి వెళ్ళి వచ్చాను. ఇదిగో వచ్చేసరికి ఈ టైం అయింది. రేపటి నుంచి మీరు ఏ టైం అంటే ఆ టైం. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? మనకు అనుకూలంగానే అయ్యింది. రేపు నోటీస్ వస్తుందంట. చూడాలి ఏమవుతుందో. లోపల పొయ్యి మీద ఏదో పెట్టినట్టున్నారు. మాడిపోయి చస్తోంది. లోపలికి పోయి చూడండి కాస్త. ఎప్పుడు ఆ ఫోన్ చూసుకుంటూ కూర్చోకపోతే లోపలికి వెళ్ళి మీ అమ్మకి కాస్త పనిలో సాయం చేయొచ్చు కదా. ఆ పని ఈ పని నేర్చుకోవచ్చు. ఏ పని రాకపోతే రేపు మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారే? అన్నీ వచ్చిన వాడిని చేసుకుంటానులే అమ్మమ్మ. అన్ని పనులు వచ్చిన వాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. మరి మీదో పెద్ద కాటందర వంశం అని. ఉన్న కాస్త భూమి ఏమో కోర్టులో ఉంది. అది ఎప్పటికి రాను, దాంట్లో ఇల్లు ఎప్పటికి కట్టను, అది ఇచ్చి నీకు ఎప్పటికీ పెళ్లి చేయను. ఇవన్నీ జరిగేప్పటికీ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అప్పటిదాకా నేను ఉంటానో పోతానో ఆ భగవంతుడికే తెలియాలి. నువ్వు పోతే అప్పుడు ప్రశాంతంగా చేసుకుంటానులే అమ్మమ్మ. వైషు ఏంటా మాటలు? పెద్ద చిన్న లేకుండా. అయినా ఇవాళ మనకంతా అనుకూలంగానే అయ్యింది. అత్తమ్మా ఆ ల్యాండ్ మనకు వచ్చేస్తే ఇంక ఇంటి పనులు స్టార్ట్ చేసేస్తాం. హాయ్ అంకుల్. హాయ్. నీకు ఇది ఓకే కదా? పర్లేదు అంకుల్. వైషు వాళ్ళ అమ్మమ్మని నువ్వే తీసుకొచ్చావంట కదా? అవును అంకుల్. అప్పుడు మీరు ఇంట్లో లేరంట. ఆంటీ అడిగితే వెళ్ళాను. కోర్టులో వాయిదా ఉంటే వెళ్ళొచ్చాను. వాయిదానా? ఏమైంది అంకుల్? అదా, ఇంతకు ముందు ఎప్పుడో ఇల్లు కట్టుకుందామని ఒక ల్యాండ్ తీసుకున్నాం. అది మాకు అమ్మినాడు వేరే వాళ్ళకు కూడా అమ్మాడు. అప్పటి నుంచి కోర్టులో నలుగుతుంది. ఎప్పటికైనా మాదైతే బాగుంటుంది. ఎవరికైనా సొంత ఇల్లు కట్టుకోవడం కలే కదా.
హలో రాజన్న, చెప్పండి. ఇప్పుడే నోటీస్ వచ్చింది రాంబాబు. కేసు మనం గెలిచాం. ల్యాండ్ మనకి వచ్చేసింది. నిజంగానా అన్నా? నిజం రాంబాబు. నేను వెంటనే నోటీస్ పట్టుకుని ఇంటికి వస్తా. నాకు సరే అన్నా. లలిత, ఏంటండి? కేసు మనమే గెలిచామంట. మనకంటూ మనకు సొంతిల్లు. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి ఇదే అతిపెద్ద కళ. అంత పెద్ద కళ కళ్ళ ముందుకు రావాలంటే అన్నే కష్టాలు కూడా దాటాలి. మరి చూద్దాం.